వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించేశాను, చూసేయండి. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా. నాకైతే రోటి పచ్చళ్ళు అయితే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు ఇష్టమో కింద కమెంట్ చేసేయండి. ఈరోజు నేను వీడియోలో ఒక చిన్న టిప్ చెప్పేశాను అనమాట. వీడియో లాస్ట్లో చెప్పాను, తప్పకుండా చూసేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పానన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం పచ్చడిని. ఇక్కడ నేను ఒక 2 పచ్చి మామిడికాయలు తీసేసుకుని నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇలా తొడిమ కట్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా పీల్ చేసేసుకోవాలి మెల్లగా. 2 కాయల్ని పీల్ చేసేసాను అనమాట. తర్వాత వీటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చిన్న పీసెస్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. నేను ఎందుకు పెద్ద పీసెస్ చేసుకుంటానో తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, ఇవి జీడికాయలు అనమాట. ఇంకా ముట్టి స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ నేను పీసెస్లా కట్ చేసేసాను. మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే కాయని వాష్ చేసేసుకోండి జీడి తీసిన తర్వాత. నేను చిన్న పీసెస్లా చేసుకుంటూ ఉంటారు కదా అందరూ. నాకైతే అలా చిన్న పీసెస్ చేసుకుంటే ఏమో రోటిలో వేసి దంచేటప్పుడు జారిపోతూ ఉంటాయన్నమాట. అంత త్వరగా అవ్వదు పచ్చడి. దానికోసం నేను ఇలా పెద్దగా చేసుకుంటాను. ఇదేమో ముట్టి వచ్చేసింది అనమాట ఈ కాయకి. చూడండి, ఇలా 2 కాయల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా దంచుకోవడమే. రోలు తీసేసుకున్నాను. రోటిలో ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను 13 నుంచి 14 వరకు తీసేసుకున్నాను. మీ కారంకి తగ్గట్టు తీసుకోండి. తర్వాత వీటిని ఇలా బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక సగం వరకు తీసేసుకుంటున్నాను. ఇది చిన్న రోలు, అంతా చేయలేమన్నమాట. 2 కాయలు పట్టదనమాట ఒకేసారి దంచేకి. దానికోసం ఇలా నేను 2 సార్లుగా దంచుకుంటున్నాను. మీకు ఒకవేళ పెద్ద రోలు అయితే ఒకేసారి దంచేసుకోండి, అంతా ఒకేసారి 2 కాయలు. ఇక్కడ చూడండి, అందుకనే ఒక కాయ వరకు మాత్రమే ముందుగా దంచుతున్నాను. దానికోసమే ఒక హాఫ్ మిరపకాయల పొడి ఇందులో పెట్టాను. ఒక హాఫ్ వరకు తీసేసాను. ఈ పొడితో ఒక కాయ, ఆ పొడితో ఇంకో కాయ దంచుతాను అనమాట. మీరు కావాలనుకుంటే ఒకేసారి దంచుకోండి, పెద్ద రోలు ఉన్న వాళ్ళు, చెప్పాను కదా. తర్వాత ఇదిగో చూడండి, ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా దంచుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా అయ్యే వరకు. మరి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చా ఉంటే సరిపోతుంది. తర్వాత కల్లుప్పు వేసేసుకున్నాను నేను. కల్లుప్పు వేసేసుకొని మరొకసారి అలా దంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా దీనినంతా తీసేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక కాయ ఉంది కదా మనకి సపరేట్, అక్కడ ఇది పట్టట్లేదు కదా, దానికోసం ఇది తీసేసి ఇంకా ఆ కాయ కూడా వేసేసి దంచేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇంత కచ్చాపచ్చా చేసేసుకున్నాను నేను. మీరు ఇంకా కావాలనుకుంటే మీ ఇష్టం అనమాట. ఇంకా కొంచెం తక్కువగా అయినా దంచుకోవచ్చు, లేదు అంటే ఇంకా మెత్తగా అయినా దంచుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. తర్వాత మీ పక్కకు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇంకో కాయ కూడా దంచేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది కూడా బాగా దంచుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలన్నమాట. ఇది కొంచెం పండుగ అయింది కదా ఈ మామిడికాయ, అదేమో కొంచెం పచ్చిగా ఉంది. తర్వాత ఇందులో కూడా కొంచెం కల్లుప్పు వేసేసాను. వేసేసి దీనిని కూడా ఎంతవరకు కావాలో అంతవరకు దంచేసాను. ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసి దంచుకుంటున్నాను. అలా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇది తీసి అందులోకి కలుపుకున్నా సరిపోతుంది. నేను ఊరికే అలా అందులో వేసేసి ఒకసారి మళ్ళీ రెండింటిని కలిపి దంచేసాను అనమాట. అంతే, ఇలా నీట్గా స్పూన్తో తీసేసుకోండి. తర్వాత రెడీ అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసుకోవడమే అనమాట. ఈ పోపులోనే టేస్ట్ అంతా ఉంటుంది ఈ పచ్చడికి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి. పెద్దవైతే 2, చిన్నవైతే 3, 4 వరకు తీసేసుకోండి. ఆనియన్ బాగుంటుందన్నమాట ఎక్కువ వేసుకుంటే. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇవి వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి ముద్ద కొంచెం కచ్చాపచ్చా చేసేసుకొని వేసేసుకోండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకోండి, 8 నుంచి 10, 12 వరకు అలా తీసేసుకొని కొంచెం కచ్చాపచ్చా చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందాక రోటిలో దంచి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని ఇందులోకి వేసేసి బాగా వేయించాలి. ఇలా వేసిన తర్వాత పోపు అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయకూడదు అసలు. ఇది ఒక 7 నుంచి 10 నిమిషాల వరకు దీనిని బాగా వేయించాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది.
ఇదిగో చూడండి, ఇలా బాగా సిమ్లో పెట్టి వేయించేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇలా ఒక 5 లేదంటే 7 లేదు అంటే 10 నిమిషాల వరకు వేయించుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక చిన్న టిప్ చెప్పేస్తానని. మనం రోటిలో దంచేటప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా పక్కన వాళ్ళకు, అలాగే మనకు కూడా అదొకలాగా సౌండ్ వస్తుందన్నమాట ఎక్కువగా. అది అంత పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, మనకు కూడా వినేకి అంతగా బాగుండదు కదా. కింద రోలు కింద ఒక క్లాత్ పెట్టేసుకోవాలి. మందంగా ఒక క్లాత్ ఫోల్డ్ చేసి వేసేసుకొని దానిపైన రోలు పెట్టేసి ఈ తర్వాత దంచుకోవాలన్నమాట. మనకు ఏమి కావాలనుకుంటే అవి రోటిలోకి వేసేసుకొని దంచేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సౌండ్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.